ఆటోమేటిక్ కట్ అయిపోతుంది అనమాట చాలాసేపు కట్ చేయాల్సి వచ్చింది మనమే అంతే మా వీడియోలో ఇంతవరకు మీకు ఎప్పుడు కట్ అసలు దొరకదు ఎత్తకండి కావాలి కరెంట్ పోయింది మీకు కనబడదు అని ఇప్పుడు ఆపాల్సి వచ్చింది కానీ మేము మాత్రం ఇంత స్టక్ అయిపోయినా మమ్మీ అయితే ఇక ఏది ముట్టుకోకుండా చెయ్యి ఇట్లా పెట్టుంది మమ్మీ అయితే నేనైతే నెక్స్ట్ చేయి కడుక్కున్నా ఇది ఆబ్జర్వ్ కదా అందుకనే మళ్ళీ మీ ముందుకు ఒక కొత్త ఛాలెంజ్తో వచ్చేసాము. ఇవాళ ఛాలెంజ్లో ఎప్పటిలాగానే నేను ఇంకా మా అబ్బాయి ఇవాళ ఏం తింటున్నామంటే వెజ్ మంచూరియా, చికెన్ నూడిల్స్, ఇంకా 2 పెద్ద సమోసాలు, అందులో మిరపకాయలు, స్పైసీ గ్రీన్ చిల్లీ, అలాగే ఆనియన్ సలాడ్ కూడా ఉంది. ఈరోజు చూద్దాం అసలు ఎవరికి గెలుస్తారో చూద్దాం. అయితే ఇవాటి నుండి కొంచెం మారుస్తున్నాము, పనిష్మెంట్ ఏమీ లేదు. మేము లాస్ట్ లో ఒక పొడుపు కదా అడుగుతాను, ఓకేనా? మీరు టక ఏమంటే కామెంట్ చేసేయండి, ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేసేయండి, ఓకేనా ఫ్రెండ్స్? రెడీ రెడీ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఏదైనా తినేసా ముందు ఇష్టం. సరే 1 2 3 స్టార్ట్. నేనైతే ఫస్ట్ సమోసా తినేస్తా. స్పైసీ స్పైసీ. ఛాలెంజ్ స్టార్టింగ్ లోనే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎవరు గెలుస్తారో. సూపర్. గెలుస్తావా మమ్మీ? గెలుస్తావా? అలాగే ఎవరికి వెజ్ మంచూరియా ఇష్టం, ఎవరికి చికెన్ మంచూరియా ఇష్టమో టకటగా కామెంట్ చేసేయండి. మమ్మీకి అంటే ఇష్టం లేదు. అసలు అది తప్పదు. చిన్న సమోసా అంటే ఇష్టం, ఎందుకో పెద్ద నచ్చు. ఇవేందా ఏ కలర్లు ఉన్నాయి? నచ్చా గ్రీన్ వచ్చినాయి ఇవాళ కాదు, బజార్ మొత్తం గ్రీనే ఉన్నాయి. నిన్న కూరగాయలు పోయినాగా అన్ని గ్రీనే. దీనికి దానికి ఏంటి డిఫరెన్స్? గ్రీన్ ఎక్కువ కారం ఉంటాయి. లేవు కారంలో, ఈ కారంలో ఎవ్వి కారం ఉన్నట్లు. మమ్మీ సూపర్ ఫాస్ట్. నీతో కదా మాత్రం స్పీడ్ పెంచాలి, తప్పదు. వావ్, కానీ చల్లగా అయిపోయింది. మీ డాడీతో అయితే ఓకే, ఏంటి మీ డాడీతో పర్లేదు, అంత స్పీడ్ తినాల్సిన పని ఉండదు. నీతో అయితే స్పీడ్ తినాల్సిందే. చూసారా ఫ్రెండ్స్? అవునా కదా, మా వారు కొంచెం నా లెవెలే కాబట్టి ఇద్దరం, నేను కొంచెం స్పీడ్ తిన్నంత విన్ అవుతా. మినిమం ఉంటుంది. వేడితో ఇంత స్పీడ్ తినాల్సిందే. నాకు డౌటే రోయ్, గెలుస్తున్నా గెలవనా? అబ్బో సూపర్ ఫాస్ట్ అయిపోయినా మమ్మీ. ఓకే ఫ్రెండ్స్, ఏమైంది అనుకోకండి, కరెంట్ పోయింది, ఇట్లనే కూర్చొని ఉన్నాము. అవును 15 minutes పోయింది, ఇట్లనే కూర్చున్నాం, ఎవరైనా తినలేదు, ఏది ఇట్లా స్టక్ అయిపోయి వీడియో కూడా ఆన్లోనే ఉంది. జస్ట్ అక్కడ కట్ వచ్చింది, ఆటోమేటిక్ కట్ అయిపోతుంది అనమాట. చాలాసేపు ఇక కట్ చేయాల్సి వచ్చింది మనమే, అంతే. మా వీడియోలో ఇంతవరకు మీకు ఎప్పుడు కట్ అసలు దొరకదు, ఎత్తకండి కావాలి. కరెంట్ పోయింది మీకు కనబడదు అని ఇప్పుడు ఆపాల్సి వచ్చింది. కానీ మేము మాత్రం ఇంత స్టక్ అయిపోయినా. మమ్మీ అయితే ఇక ఏది ముట్టుకోకుండా చెయ్యి కూడా ఇట్లనే పెట్టుంది మమ్మీ అయితే. నేనైతే లీచ్ చేయి కడుక్కున్నా, వీడియో ఆఫ్ చేయాలి కదా, అందుకనే. సరే ఇక స్టార్ట్ చేద్దామా? అందుకోసమే కట్ ఫ్రెండ్స్, కట్ పెట్టారు ఏంది అనకండి. మా వీడియోలో మీకు అసలు ఎక్కడ కట్ లేదు, ఎప్పుడు కంటిన్యూ చేసినాము, అందుకే కట్ వచ్చింది. కరెంట్ పోయింది, చీకటి ఉంటది కదా, దానికోసం ఆపేయాల్సి అంతే. కానీ ఏం ముట్టుకోలేదు, ఇది కూడా ఇంతే కూర్చుంది. ఇగో మొత్తం ఇక్కడే ఉంది, ఇట్లా పట్టుకుంటున్నా పెట్టిన. కావాలంటే చూడండి మీరు, వస్తుందని వెయిట్ చేసినాం కానీ రాలే. ఓకే మరి స్టార్ట్ చేద్దామా? 1 2 3.
కరెంట్ ఎప్పుడు పోలే అసలు, పోయినా ఎమ్మటే వచ్చేసినాయి. నాకేంటో ఈ మధ్య ఊరికే పోతుంది కరెంటు, వర్షం వచ్చినా రాకపోయినా. ఇక్కడ కరెంట్ వాళ్ళు ఎవరో కానీ వాళ్ళని అడగాలి. అంత ఉంటుంది ఫ్రెండ్స్ చుట్టూ, మా మాత్రం పోతుంది. అందరికి పోతే ఏమనిపించదు, అంటే ఒక సైడ్ ఉంటుంది, ఒక సైడ్ పోతుంది అట్లా. మరి మాట్లాడితే ఏరియా వైజ్గా, ఓన్లీ ఈ ఒక్క ఇల్లే కాదు, ఏరియాలో కూడా 2 సైడ్స్ ఉంటాయి. మా ఒక్క సైడే పోతుంది. అవును, వాళ్ళకు ఉంటుంది. మరి మీకు ఎట్లా తెలుసు అనుకుంటారు? అక్కడ కరెంట్ పోల్ ఉంటుంది, దాని మీద ఉంటుంది స్ట్రీట్ లైట్. క్యాప్సికమ్ పచ్చిమిరపకాయ, క్యాప్సికమ్. ఆంటీ ఏ క్వశ్చన్ ఇస్తుందో ఆంటీ ఆన్సర్ చెప్తుంది అనుకుంటా. అమ్మ అప్పుడే నోజ్ దగ్గరికి పోయినా. నీతో అయ్యా మాత్రం స్పీడ్ ఉండాలిగా. కొంచెం ఆగొచ్చుగా. ఆగుతుందా? ఓకే ఆగు. 1 minute. ఆగుమా, ఆగుతా. ఆగు, నువ్వు ఆగితే నేను వస్తా. నువ్వు ఆగకముందు నేను నమ్మంటే ఎట్లా వస్తా? అంతేగా ఫ్రెండ్స్. వచ్చా అమ్మ ఆగుతున్నావు కదా, నేను మమ్మీ దగ్గరికి వెళ్ళగల. చాలా అయిపోయినది. వచ్చేస్తున్నా, వచ్చేసిన మళ్ళీ వచ్చిన. పల్లవి ప్రశాంత్ గుర్తున్నాడా ఫ్రెండ్? మళ్ళీ వచ్చిందన్నా. అసలు ఎట్లా ఆడింది బా అమ్మ బిగ్ బాస్. మర్చిపోయే క్యారెక్టరేనా అసలు భయంకరం. ఫ్రెండ్స్ ఈ సీజన్లో మీకు ఎవరు ఇష్టమో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. బిగ్ బాస్ చూస్తున్నారా? నేను ఇంతకుముందు అడిగాను, ఎవరు కూడా అడిగి నిఖిల్ రాజు గారు ఇచ్చారు. ఏమన్నా నిఖిల్ రాజు గారు మీరు చెప్పినట్టు సుమన్ శెట్టి ఫాస్ట్ అయిపోయారు. ఆయన విన్ అయిపోయినా విచిత్రం ఏం లేదు నిజంగా కదా. మస్తు ఆడుతాడు. సుమన్ శెట్టి ఇంకా ఏమన్నా జోక్స్ బాగున్నాయి. నా దృష్టిలో అయితే, నీ దృష్టిలో చెప్పు ఫస్ట్. నా దృష్టి కాదు, ఎవరు విన్ అవుతారు నీ గెస్? నా గెస్సా అంటే ఇద్దరు ఉన్నారు కాబట్టి చెప్పలేము. తనుజ ఇష్టం కానీ తనుజ మంగళ మీద డౌట్. మళ్ళీ ఈ మధ్య సుమన్ శెట్టి గారు ఆడేదాన్ని పెడితే మళ్ళీ ఆయన ముందుకు వచ్చేస్తాడా ఏంటి అనిపిస్తుంది. మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మీకు ఎవరు విన్నర్ అవుతారు అనిపిస్తుంది కామెంట్ చేసేయండి. ఆగమ్మ వచ్చేస్తా. ఇంకా నా సమోసా ఉంది. ఇద్దరం 1 మంది తిందామా? అబ్బా అయిపోయింది ఒకటి. అబ్బా ప్లీజ్ రా, నా కోసం రా. ఉంటుందా? ప్లీజ్ రా. నా 2 నేను తినేసిన. నువ్వు ఒకటి నేను ఒకటి రా. అలా వేయద్దురా. అయిపోయా. నాకు ఇష్టం లేదు కాబట్టి దీన్ని లాస్ట్గా తింటాను. అయిపోయా. అయిపోయా. ఏమైపోలేదు, ఇంకా ఉంది నాకు ఛాన్స్. ట్రై యువర్ లెవెల్ బెస్ట్. నువ్వు ఒకటి నేను ఒకటి తింటాను.
అద్దుమా నా 2 నేను తినేసినాగా అప్పుడు చెప్పాల్సిందే. అబ్బా ప్లీజ్ అట్లా చేయొద్దు. అప్పుడు నేను చెప్పేటోను నువ్వు 2 నేను 2 తిందా మమ్మీ. నాకు ఇష్టం లేదు, నాకు ఇవి ఇష్టం. ఎంతమంది పెద్ద సమోసా ఇష్టం, ఎంతమంది చిన్న సమోసా ఇష్టం కామెంట్ చేసేది. నాకు చిన్న సమోసా ఇష్టం. నాకు కూడా చిన్న సమోసా ఇష్టం. నా అయితే అయిపోయింది ఫ్రెండ్స్. తిను ఛాన్స్ ఇంకా అంతే ఛాన్స్ ఉందా ఫ్రెండ్స్? ఒకటి కూడా అయిపోలే, అయిపోయింది. కరెంట్ పోవడం వల్ల నేను బ్రేక్ తీసుకోవడం వల్ల నేను ఫాస్ట్గా తినలేకపోయినా. అవును అట్లా కూడా ఉంటుందా? బ్రేక్ వేస్తే ఎనర్జీ వస్తుంది కదా? రాదు అంటే మంచి మూడ్లో ఉంటాం కదా ఫ్రెండ్స్, ఆ మూడ్ అంతా అయిపోయింది. ఇంకా కామెంట్ చేయండి ఫ్రెండ్స్, కరెంట్ పోకపోతే మమ్మీ గెలిచేదా? కామెంట్ చేయండి. నిజంగా కరెంట్ పోకపోతే నేనా ఇది గెలిచేది? కామెంట్ చేసేయండి. నాకు ఇదేం ఫరక్ పడదు, కరెంట్ పోయినా పోకపోయినా నేనే గెలుస్తా. కరెంట్ పోకపోతే నేను గెలిచేదాన్ని. కరెంట్ పోవడం వల్ల ఆగిపోవడం వల్ల నాకు ఇంకా మూడు పోయింది. ఓకే ఫ్రెండ్స్, ఇది క్లీన్ చేసి వచ్చేస్తాము సామెత కోసం. ఇవాటి నుండి పనిష్మెంట్ కాదు, నేను ఒక సామెత అడుగుతాను. అంటే పొడుపు కదా, సామెత అంటారా పొడుపు కదా అంటారా తెలీదు. మీరు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేసేయండి. అయితే ఒక క్వశ్చన్ వేస్తుంది అనమాట, సరేనా? పొడుపు కదా, పొడుపు కదనా లేకపోతే సామెతను అడుగుతుంది, కామెంట్ చేసేయండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, అంతా క్లీన్ చేసి వచ్చేసినాము. ఇప్పుడు సామెత టైం. సామెత ఏంటంటే ఆకు వేసి అన్నం పెడితే ఆకు తీసేసి అన్నం తింటాం. దీనికి ఆన్సర్ తెలిస్తే టకా 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 కామెంట్ చేసేయండి. ఎవరు ఫస్ట్ కామెంట్ మంచి కరెక్ట్ ఆన్సర్ ఇస్తే అసలు మేము అనుకోలేదు ఫ్రెండ్స్, ఇద్దరు అనుకోలేదు. ఇద్దరు నేను మామూలుగా నేను రొటీన్ గా చెప్పిన మై సన్. మేము మా ఇద్దరు ఆలోచనలు, మా ఫ్యామిలీ మా ఇద్దరు ఆలోచనలు ఒకేలాగా కలుస్తాయి. మా చెల్లెది డాడీది ఒకలాగా ఉంటాయి, మళ్ళీ వాళ్ళిద్దరిది ఒకలాగా ఉంటాయి. అవును. ఓకేనా ఫ్రెండ్స్, ఆకు వేసి అన్నం పెడితే ఆకు తీసేసి అన్నం తింటాము. వెంటనే కామెంట్ చేసేయండి. ఫస్ట్ కరెక్ట్ కామెంట్ కి పిన్ చేస్తాము. కరెక్ట్, ఓన్లీ ఫస్ట్ కామెంట్ కాదు, ఫస్ట్ కామెంట్ కరెక్ట్ అయి ఉండాలి. కరెక్ట్ అయితే మేము పిన్ చేస్తాము. మాకు ఆన్సర్ తెలుసు. ఓకేనా? మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేసి ఛాలెంజ్ లో నేను విన్ అయ్యాను ఫ్రెండ్స్. మర్చిపోయా ఆ విషయం చెప్పడం కదా. నేను ఓకే, అవును, ఆ విషయం చెప్పడం మర్చిపోయినా. ఛాలెంజ్ లో నిధు విన్ అయిండు, నేను ఓడిపోయాను. సమోసా వల్ల ఓడిపోయాను కాదు, కరెంట్ పోవడం వల్ల ఓడిపోయాను. అవును, కరెంట్ వల్ల ఎవరైనా ఓడిపోతారా? నేను ఓడిపోయాను. మధ్యలో కరెంట్ ఎందుకు వచ్చింది? కరెంట్ పోవడం వల్ల నా మూడు కాదు, ఛాలెంజ్ లకి కరెంట్ ఎందుకు వచ్చింది? కరెంట్ పోవడం వల్ల మనం ఆగిపోయాను. ఆగిపోవడం వల్ల నా మూడు ఖరాబ్ అయిపోయింది. అట్లా కూడా పోతుందా? అట్లా లేదు, కావాలంటే మళ్ళీ రివర్స్ చేద్దాం పట్టు, మళ్ళీ ఛాలెంజ్ చేద్దాం పట్టు. నేనే గెలుస్తా. కరెంట్ పోకుండా చూసుకుందాం అప్పుడు. ఓకే ఫ్రెండ్స్, మా ఇంట్లో డాడీ కరెంటే కదా. కరెంట్ డాడీ కరెంట్ కాదు, డాడీ కరెంట్ లో వర్క్ చేస్తూ ఉన్నారు. అప్పుడు డాడీకి చెప్దాం, మనం కరెంట్ పోకుండా చూసుకోండి డాడీ, మేము ఛాలెంజ్ చేస్తాం. సరే, కరెంట్ ఎక్కడికి పోకుండా చూసుకుంటా. అప్పుడు విన్ అయ్యి చూపిస్తా. అప్పుడు నేను విన్ అవుతా. అప్పుడు కూడా నేనే విన్ అవుతా. కరెంట్ పోవడం వల్ల నేను ఓడిపోయాను. చూడండి ఫ్రెండ్స్, విన్ అయ్యేదాన్ని. లేదు నేనే విన్ను. అవును ఫ్రెండ్స్, అవునవును, లేదు నేనే, ఎప్పటికీ నేనే. ఓకే ఫ్రెండ్స్, జస్ట్ ఫన్, మిమ్మల్ని నవ్విస్తామని కాసేపు. ఓకేనా ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. వాటికి నెక్స్ట్ ఛాలెంజ్ లో కలుద్దాం. బాయ్.